హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడ లక్ష్మణ్. ఈరోజు 25 డిసెంబర్ అనేసరికి అందరికి ఒకే పండుగ గుర్తుకొస్తుంది. అది క్రిస్మస్ పండుగ. అది కాకుండా ఇంకొకటి ఏదైనా ఉందా మీకు తెలుసా? ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఈరోజు ఉంది. డిసెంబర్ 25 అంటే క్రిస్మస్ పండుగ కాదు. ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన విషయం. ఎందుకోసం అంటే డిసెంబర్ 25 అంటే మనస్ఫూర్తి దహన దివస్. అసలు ఏంటి మనస్ఫూర్తి దహన దివస్ అంటే ఏంటి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1927 డిసెంబర్ 25న రాత్రి 9 గంటలకు మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా మహాదన పట్టణంలో దాదాపు కొన్ని వేల మందితో ఏదైతే మనస్ఫూర్తిని ఆ పుస్తకాన్ని దహనం చేశారు. అసలు ఆ పుస్తకాన్ని దహనం చేయడం అంటే ఎందుకు? మీరు ఒక్కసారి ఆలోచించండి. 13-14 డిగ్రీలు చదువుకున్న వ్యక్తి ఆ ఎందుకు దాన్ని సంస్కృతిని దహనం చేశారు? అసలు ఎందుకు? దీని గురించి క్లారిటీగా చెప్తా అండి. దయచేసి ముందుగా మీరు ఎవరైతే చూస్తున్నారో దీనిపైన కామెంట్ ఖచ్చితంగా మీరు పెట్టండి. ఎందుకోసం అంటే మనస్ఫూర్తి దహన దివస్గా ఎందుకు జరుపుకుంటారు, ఎవరు జరిపారు, ఫస్ట్ ఎప్పుడు జరిపారు అనేది క్లారిటీగా మీకు చెప్తాను. మరొకసారి చెప్తున్నా, 1927 డిసెంబర్ 25న మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా మహద్ అనే పట్టణంలో ఇది జరుపుకున్నారండి. రాత్రి 9 గంటలకు దహనం చేశారు. ఎందుకోసం అంటే ఇది దహనం చేయకపోవడం, దీనికి అసలు దహనం చేయడానికి అసలైన కారణం ఏంటంటే అంటరానితనం. గతంలో మనం చూస్తే మిత్రులారా, ఏదైతే నువ్వు చిన్నతనం, నీ చిన్న కులము, నువ్వు తక్కువ వాడివి అని ఇలాంటి మాటలు మాట్లాడి మనకు బాధ పెట్టించి అంటే మన మనోభావాలు దెబ్బతినేలా చూసేవాళ్ళు కదా. అలాంటి వాళ్ళు ఇది ఒకటే కాదు, కమ్మరి, చాకలి, కుమ్మరి, వడ్రంగి చాలా మంది ఇలాంటి ఉన్నారండి. మాదిగ ఇలాంటి చాలా మంది ఉన్నారు. ఒకరే కాదు, చాలా మంది వీళ్ళకి అసలు వీళ్ళ పని ఎగ్జాంపుల్ ఒక చాకలేడు, ఆయన పని ఏంది? బట్టలు ఉతకాలి, వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, అంతే. ఆయన పని అంతే. బట్ బట్టలు ఉతుకున్న తర్వాత ఆయన గౌరవం ఉందా? లేదు. మంగళవాడు, చాకలివాడు, ఇలాంటి కుమ్మరివాడు అన్న చేతి వృత్తి పనులు చేసి కూడా ఆయనకు రెస్పెక్ట్ లేకుండా పోయింది. అంటే ఈ మనస్ఫూర్తి దహనం ఎందుకు చేశారంటే ఇది బ్రాహ్మణుడు రాసింది. బ్రాహ్మణుడు పని ఏంటంటే చదువు చెప్తే మేమే చెప్పాలి, చదివినా మేమే చదవాలి. ఇది బ్రాహ్మణిజం. దాన్ని కాలగొట్టడానికే మనస్ఫూర్తి దహనం అని చెప్తారు. అంటే చదువుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏంటంటే చదువు అందరితో చదవాలి, అందరూ ఎదగాలి. కానీ ఈరోజు బ్రాహ్మణిజం ఏం చెప్తుంది? చదివితే బ్రాహ్మణుడే చదవాలి, మనం ఏం చెప్పినా బ్రాహ్మణుడే చెప్పాలి. దీన్ని దహన సంస్కారం అని చెప్తారు. ఆ పుస్తకాన్ని ఎందుకు కాల్చారు అంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాండి. అప్పుడు మనం చూస్తున్నాం బాల్య వివాహం. ఏదైతే పసిపిల్లలను పెళ్లి చేసినప్పుడు బై మిస్టేక్లో ఒక పిల్లాడితో వాళ్ళు దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అబ్బాయి చనిపోయింది అనుకోండి, ఆమె జీవితాంతం తెల్ల చీర కట్టుకుని ఉండాలి. సతీ సాగమనం అంటారు. లేకపోతే భర్తతో పాటు తనను కూడా కాల్చేయడం. అంటే ధర్మం చెప్తుంది, ఇది బ్రాహ్మణిజం చెప్తుంది. దీన్ని కాలగొట్టడానికి, దీన్ని లేపడానికి అది అసలు అమ్మాయి చేసిన తప్పేంటండి? పెళ్ళి అయింది, ఒక 2 రోజులకే యాక్సిడెంట్ కావచ్చు, హార్ట్ అటాక్తో కావచ్చు, ఏదో భర్త చనిపోయాడు. తను చనిపోతే ఈమె తప్పేం చేసిన? జీవితాంతం ఈమె ఎందుకు శిక్ష అనుభవించాలి? ఈమె శిక్ష ఎందుకు అనుభవించాలి చెప్పండి? ఈ విషయం ఎవరు తెలియదు. ఇది బ్రాహ్మణిజం చెప్తుంది. ఇక్కడ లేదు, తన భర్త చనిపోయాడు కదా, తను జీవితాంతం తెల్ల చీర కట్టుకునే ఉండాలి. ఇది బ్రాహ్మణిజం. లేకపోతే భర్తతో పాటు తనను కూడా కాల్చేయాలి. అంటే తన భర్తతో పాటు మంటల్లో తనను కూడా అసలు అంటే మీరు ఆలోచించండి. కొంచెం మనము బతుకుండగానే ఒక చిన్న ముళ్ళు పుచ్చితేనే అబ్బా అని అంటాం. అలాంటి మీరు మంచిగా ఉండి మీరు ఒక్కసారి ఆలోచించండి. చనిపోకముందునే మీకు మంటల్లో తోసేస్తే ఎలా ఉంటుంది మంట? ఆ బాధ మీరు తట్టుకోగలుగుతారా? అతి సతీ సాగమనం, స్వర్గానికి వెళ్తారట అట్లా కాలుస్తే. ఇది బ్రాహ్మణిజం చెప్తుంది. దీన్ని మొత్తం అంటబెట్టాలి, దీన్ని మొత్తం కూల్చేయాలి, కుల నిర్మూలన జరగాలి, కులం మొత్తం అవద్దు, కులంతో వద్దు, కులాల మనసు మొత్తం సర్వనాశనం చేద్దాం. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నినాదం అండి. ఇది ఇప్పుడే కాదు, 1927లో జరిగిన సంఘటన. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీ మహిళలకు చాలా మందికి ఈ విషయాలు తెలియదు. పండుగ అనేసరికి డిసెంబర్ 25 అనేసరికి మనస్ఫూర్తి దహన దివస్గా ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి.
ఇది మహిళలకు కావచ్చు, పురుషులకు కావచ్చు. ఇప్పుడు ఒక మంగళైనా ఉన్నారండి, ఆయన కటింగ్ చేయాలి. పెద్ద పెద్ద రాజులు దొరలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కటింగ్ చేయాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళు ఇస్తే ఏదో పైసలు ఇట్లా తీసుకోవాలి, వెళ్ళిపోవాలి. కానీ ఈయన చదువుకోవడం లేదు. రాజైనా ఆయన చదువుకోవాల్సిన లేదు. చదువు చెప్తే బ్రాహ్మణుడే చెప్పాలి. ఇది బ్రాహ్మణిజం. చదువు చెప్తే బ్రాహ్మణిజంలో చెప్పాలి. అలాంటి దాంట్లో వద్దు, చదువు అందరూ చదవాలి రాజ్యాంగం ఈరోజు చెప్తుందండి. గొప్పగా ఎవరండి చెప్పండి, మీరు ఎవరు గొప్ప ఒకసారి చెప్పండి. ఈరోజు ఒక చదువురాని బిడ్డ కూడా సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, 10వ తరగతి చదివితే కూడా ఈరోజు మనం చూస్తున్నాం కదా మిత్రులారా. విద్యారంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, మహిళలు ప్రతి ఒక్కరు వస్తున్నారు బయటికి. ఇది అంబేద్కరిజం. అదే బ్రాహ్మణిజం అయితే మీరు పూజ చేసుకుంటే అక్కడనే ఉండాలి, ఇంటి దగ్గర, మీ ఇంటికి అంకితం, మీరు బయట రావద్దు. అసలు ఆడదే బయటికి రావద్దు అండి, పని చేయొద్దు అసలు బయటికి వచ్చి. ఇది బ్రాహ్మణిజం. చదువు చెప్పినా మేమే చెప్పాలి, కానీ లేదు, విద్య కొందరిది కాదు అందరిది అని అంబేద్కరిజం. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకోసం అంటే ఇదే కాదు, చాలా ధర్మాలు ఇలాంటి తప్పులు చెప్తుంటే ఇది దీనివల్ల మన దేశం వెనక్కిపోతే తప్ప ముందుకు ఏమి వెళ్ళదండి అని అంబేద్కరిజం తన స్వతహాగా దాదాపు 13-14 డిగ్రీలు చదువుకున్న వ్యక్తి ఒక పుస్తకాన్ని కాలగొట్టాడమంటే చిన్న విషయం కాదు. దాని వెనుక అసలైన కారణం ఏంటో ఒకసారి గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరు దీన్ని ఆలోచించండి. దీనిపై మీరు సెర్చ్ చేయండి. గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, దీంట్లో మీరు ఒకసారి సెర్చ్ చేయండి. మనుస్మృతి దహన దివస్ అంటే ఏంటి, మీకు క్లారిటీగా, ఇంకా నాకంటే ఇంకా క్లారిటీగా వాళ్ళు చెప్తారు. ప్రతి ఒక్కరు మీరు ఆలోచించండి. దీని గురించి మీరు అవగాహన లేదా? పుస్తకాలు మీరు 100% చెప్తున్నా, క్లాస్లో సబ్జెక్ట్ చదవడం కాదండి, సమాజాన్ని చదవాలి. సమాజాన్ని చదివితే మనకు అవగాహన పెరుగుతుంది. సమాజాన్ని చదివితే మన అవగాహన పెరుగుతుంది. నలుగురిలో మనం తిరుగుతాము. ప్రతి ఒక్కరు దీన్ని గమనించండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నలుగురికి మనం మెసేజ్ ఇవ్వగలుగుతాము. అసలు ఏంటి ఫర్దర్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనేది క్వశ్చన్ మన దాంట్లో మనకు వస్తుంది. చదువుకుంటే మనకి ఎంత బెనిఫిట్ అంటే చెప్పండి. చదువు వల్ల ఈరోజు ఎక్కడెక్కడికో మనం దేశాలు కావచ్చు, విదేశాలకు వెళ్తున్నాం. విదేశాలు వెళ్ళి హ్యాపీగా బతుకుతున్నామంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యం కాదా? ప్రతి ఒక్కరు గమనించండి మీరు, అది పుణ్యం కాదా? ఈరోజు ఒక సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు గెలుస్తున్నారు. ప్రమాణం ఎవరికైనా రాజ్యాంగ పని చేస్తున్నారు. అది ఒకటే రోజు, తెల్లారి నుంచి అయిపోయా, ఖతం, మర్చిపోతారు. కానీ ఆయన ఇవ్వకుంటే, మీకు రిజర్వేషన్ ఇవ్వకుంటే మీకు ఎలా గెలిచేవారు, మీరు ఎలా ఉండేవారు మీరు అర్థం చేసుకోండి. ఈ మనస్ఫూర్తిని కాలగొట్టడానికి, మనస్ఫూర్తిని చంపడానికి, మొత్తం టోటల్ మనస్ఫూర్తి మంది రాంగ్ ఉంది. దాంట్లో మొత్తం టోటల్ రాంగ్ ఉంది. వద్దు, కొత్త మన జీవనం స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కరు దీన్ని గమనించండి. జీవితం అనేది కొందరిది కాదు, అందరిది. ఈ ప్రపంచంలో అందరూ సస్యశ్యామలంగా బతకాలి. తను రాసిన రాజ్యాంగంలో ఒక మనిషికే కాదండి, జంతువుకు కూడా సురక్షితంగా ఉండాలి. తనకు కూడా కొన్ని చట్టాలు రాశారండి. జంతువులు కూడా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ అడవులో వాళ్ళకు వదిలేయాలి. దానికి కూడా ప్రత్యేకించి ఆర్టికల్స్ రాశారు. దీని గురించి ప్రతి ఒక్కరు చదవాలి. పుస్తకాలు చదివితే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. దీని గురించి నేను ఏదో వీడియో చేస్తున్నా, మరొకసారి చెప్తున్నాను. ఏదో వీడియో చేయడం వల్ల నాకు 4 లైకులు 4 షేర్ల కోసం నేను వీడియో చేయనండి. తెలంగాణ 56 న్యూస్ మీరు చూసే ప్రేక్షకులు కావచ్చు, ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, నా వీడియో వల్ల ఏదైనా ఒక బెనిఫిట్ ఉంటేనే వీడియో చేస్తాను, లేకపోతే చేయను కూడా. నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేయను, 100% చెప్తున్నాను. ఏదో డబ్బుల కోసం కావచ్చు, వీడియోస్ లైక్ల కోసం కావచ్చు నేను అసలు చేయనండి. మరొకసారి చెప్తున్నా, ఈ వీడియో వల్ల సమాజానికి ఏం ఉపయోగం ఉంది అనే నాకు ఒక క్వశ్చన్ వచ్చినప్పుడే నేను వీడియో చేస్తాను. మీరు ఒకసారి గమనించండి. మనస్ఫూర్తి దహనం అనేది ఏంటంటే, మరొకసారి చెప్తున్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కులం ఏదైతే ఉందో టోటల్గా నిర్మిద్దాం, మొత్తం కులం లేకుండా మొత్తం చేసేసి బ్రాహ్మణిజాన్ని తొక్కేద్దాం అనేది నినాదమైనది. బ్రాహ్మణిజం ఏదైతే ఉందో, బ్రాహ్మణిజాన్ని సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేద్దాం. వాళ్ళది ఏంటంటే మొత్తం వాళ్ళే పెద్ద, మేమే పెద్ద, మేము చెప్పిందే సై అన్నట్టు ఉంది. వాళ్ళు చెప్పిందంటే ఈరోజు మనం చూస్తూ ఉంటాం, ఎక్కడ పోయినా రోడ్ల పైన వాళ్ళు ఏదో చిలుక జోస్యం కూడా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. చిలుక జోస్యం వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు, మనం గమనిస్తాం మిత్రులా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక్కసారి గమనించండి, కొన్ని పుస్తకాలు రాసిందే నేను చెప్తున్నాను. తన జ్యోతిష్యం తనకే తెలియదు, పక్కోడి జ్యోతిష్యం చెప్తాడట తను.
నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు నీకే తెలియదు. నాకు మంచి ఎప్పుడు జరుగుతుంది, నాకు ఎలా జరుగుతుంది ఎలా చెప్తారండి చెప్పండి. నాకు నేను ఫిక్స్ అయిపోయినా అనుకో, ఈరోజు చనిపోతుంటే ఇంత 2 నిమిషాలు పని, ఎవరితో పని లేకాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి ఏంటంటే మీరు గమనించాల్సింది ఏంటంటే, చాలామంది అంటుంటారు ధర్మం ఏం చెప్తుంది. అవును, ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నేను కాపాడుతుంది, 100% నేను నమ్ముతా. కానీ నువ్వు లేనిది సృష్టిస్తే ఎవరు నమ్ముతారండి చెప్పండి. లేదు చదివితే మేము బ్రాహ్మణిజమే చదవాలి, పుస్తకాలు రాస్తే మేము బ్రాహ్మణులే రాయాలి అంటే ఎవరు? ఈరోజు కలెక్టర్ అవుతున్నారు, ఈరోజు డాక్టర్ అవుతున్నారు, ఈరోజు ఇంజనీర్ అవుతున్నారు అంటే ఎవరి భిక్ష? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్ష. మనస్ఫూర్తిని దహనం చేస్తేనే ఈ పని అవుతుంది. ఈరోజు కలెక్టర్ ఎవరు కాలేరు, ఈరోజు సర్పంచ్లు ఎవరు కాలేరు. ప్రతి ఒక్కరు గమనించండి, ఈరోజు అంతమంది అవుతున్నారంటే దీనికి అసలైన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారండి. ప్రతి ఒక్కరు గమనించండి, దీనిపై ప్రతి ఒక్కరు గమనించండి. మీరు చాలామందికి తెలియదు, కానీ ఈరోజు నేను వీడియో రూపంగా నేను చేస్తున్నాను. మరి మీకు కూడా నచ్చితే దయచేసి మరి దీనిపై మీ అభిప్రాయం కూడా రాయండి. మరొకసారి చెప్తున్నాను, దీనిపై ఏదైతే మనస్ఫూర్తి దహన దివస్గా 25 డిసెంబర్ 25 రోజున ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. చూస్తూనే ఉండండి. కెమెరామెన్ సాయితో నేను మీ జాడ లక్ష్మణ్.